నమస్కారం అండి. నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మెయిల్ మర్జ్ అండి. సో చూద్దామండి మెయిల్ మర్జ్ అంటే ఏంటో. సో మీరు కనుక ఆ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు ఎంఎస్ వర్డ్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎంఎస్ వర్డ్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి. దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళాలనుకోండి, మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అక్కడ అవైలబుల్ అయి ఉంటాయి. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్. ఓకే, సో మన టాపిక్ వచ్చేసి మెయిల్ మర్జ్ అండి. సో ఈ మెయిల్ మర్జ్ అంటే ఏంటంటే, మనం ఒక లెటర్, సపోజ్ మనం ఒక మెసేజ్ ఉందండి, మెసేజ్ ఒక 10 మందికి పంపించాలనుకున్నాం అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ మెసేజ్ టైప్ చేస్తాం. సో మెసేజ్ టైప్ చేసి సెండ్ టు మెనీ ఆప్షన్లోకి వెళ్ళి కాంటాక్ట్స్ ఆల్రెడీ సేవ్ ఉంటాయి కదా, దానిలో కొన్ని సెలెక్ట్ చేసుకొని వాటికి పంపిస్తాం. సో ఇలా మనం జనరల్గా మెసేజ్ పంపించాలంటే ఇలా చేస్తాం. సో అలాగే మెయిల్ మర్జ్లో ఒక లెటర్ టైప్ చేస్తాం, మనం ఒక లెటర్ ప్రిపేర్ చేస్తాం. సో ఒకే లెటరు చాలా మందికి పంపించాలనుకోండి, అప్పుడు వాళ్ళ కాంటాక్ట్స్, వాళ్ళ అడ్రస్ అనేది సేవ్ చేసుకొని, ఆ అడ్రస్ అనేది ఒక దగ్గర సేవ్ చేసి పెట్టుకుంటామండి. దానికి మనం యాక్సెస్ యూజ్ చేస్తాం, లేదా ఎక్సెల్ యూజ్ చేస్తాం, ఏదైనా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఆ అడ్రస్ అనేది సేవ్ చేసి పెట్టుకుంటాం. లెటర్ టైప్ చేసి అందులోకి ఆ అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఒకే లెటర్ 10 రకాలుగా మనకు క్రియేట్ అయిపోతుంది. అంటే ఓన్లీ ఆ 2 అనేది వేరు ఉంటుంది. ఓకే, సో లెటర్ అంటే సేమ్, టు అరుణ్, టు అజయ్ అని సపరేట్ లెటర్స్ క్రియేట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో ఇదండి మెయిల్ మర్జ్. సో చూద్దాం ఎలా యూజ్ చేయాలో. సో మెయిల్ మర్జ్ మనం యాక్సెస్ ద్వారా లేదా ఎక్సెల్ ద్వారా కూడా చేయొచ్చండి. రైట్, సో స్టార్ట్ చేద్దామా. రైట్. ఓకే, సో ఫస్ట్ నేను ఆల్రెడీ ఒక ఫార్మాట్ తీసుకున్నాను, ఒక టెంప్లెట్ తీసుకున్నాను. ఓకే, సో నా బర్త్డే ఇన్విటేషన్ కాబట్టి ఒక అందమైన ఒక పిక్చర్, దాని కింద ఇన్విటేషన్ ఇలా. ఓకే, సో ఇప్పుడు డియర్ ఇక్కడ పేరు ఉంది కదా, ఈ పేరులో మాత్రం ఈ ఇన్విటేషన్ అనేది అందరికీ వెళ్ళాలి, ఈ పేరులో మాత్రం చేంజ్ కావాలి. ఓకే, సో లెటర్ ఒకటే, ఈ ఒక్క లెటర్ ఇప్పుడు 5గా చేయాలనుకుంటున్నాను, అంటే 5గురు కాంటాక్ట్స్ తీసుకొని చేయాలనుకుంటున్నాను. సో చూద్దామా మెయిల్ మర్జ్ ఎలా యూజ్ఫుల్ అవుతుందో. సో ఫస్ట్ మెయిల్ మర్జ్ కోసం మనం మెయిలింగ్లోకి వెళ్ళాలండి. ఓకే, సో మెయిలింగ్లోకి వెళ్తే ఇక్కడ స్టార్ట్ మెయిల్ మర్జ్ అని చూడండి. ఓకే, దీన్ని క్లిక్ చేస్తే మనకి కింద ఆప్షన్, లాస్ట్ ఆప్షన్, స్టెప్ బై స్టెప్ మెయిల్ మర్జింగ్ విజార్డ్, ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ రైట్ సైడ్లో, ఓకే, సో రైట్ సైడ్లో మనకు ఒక చిన్న బాక్స్ వచ్చింది చూడండి, విండో. ఓకే, చిన్న విండో వచ్చింది. సో దానిలో నాకు ఇప్పుడు లెటర్ కాబట్టి నేను లెటర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, మీకు కావాలంటే వేరేస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో అది మీ రిక్వైర్మెంట్ బట్టి. సో ఇక్కడ చూడండి స్టెప్ 6 స్టెప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, లెటర్ అని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ యూజ్ ద కరెంట్ డాక్యుమెంట్, స్టార్ట్ ఫ్రమ్ టెంప్లెట్, స్టార్ట్ ఫ్రమ్ ద ఎగ్జిస్ట్ డాక్యుమెంట్. నాకు ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఈ డాక్యుమెంటే వాడతాను కాబట్టి నేను కరెంట్ డాక్యుమెంటే అంటున్నాను. ఓకే, రైట్. మళ్ళీ నెక్స్ట్ కొట్టాను. ఇప్పుడు థర్డ్ స్టెప్, యూజ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్. ఆల్రెడీ లిస్ట్ ఉన్నది వాడాలనుకుంటున్నారా, కొత్త టైప్ లిస్ట్ తయారు చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి ఎక్సెల్లో ఆల్రెడీ నేను నేము, అడ్రస్ అన్ని టైప్ చేసి పెట్టుకున్నాను. సో ఇలా ఆల్రెడీ ఒక లిస్ట్ ఉంటే దాన్ని యూజ్ చేయొచ్చు, లేదా కొత్త లిస్ట్ తయారు చేయొచ్చు. సో మనం ఫస్ట్ ఒక కొత్త లిస్ట్ తయారు చేద్దామంటే యాక్సెస్కి వెళ్ళి, ఓకే, తర్వాత మనం ఇందులోకి వద్దాం. ఓకే, సో మళ్ళీ నేను వర్డ్లోకి వచ్చాను. సో టైప్ న్యూ లిస్ట్ అని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ అని కొడతాను. ఇక్కడ కొట్టగానే మనకు ఒక సపరేట్ విండో ఓపెన్ అవుతుంది. ఓకే, సో క్రియేట్. రైట్, చూడండి మనకు కొత్త విండో ఓపెన్ అయింది. ఓకే, సో ఈ విండోలో చూడండి ఏవేవో ఉన్నాయి కాలమ్స్, మనకి ఇవన్నీ అవసరం లేదు. సో ఇవన్నీ అవసరం లేదనుకున్నారనుకోండి, కస్టమైజ్ కాలం అని ఉంది, దాన్ని క్లిక్ చేసి ఇవన్నీ డిలీట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఓకే, సో నేను అన్నీ డిలీట్ చేస్తున్నాను. 1 2 3 4 5, అబ్బో చాలానే ఉన్నాయండి. 6 7 8 9 10 11, అబ్బో 12 13. సో 13. ఇప్పుడు నాకు కావాల్సిన 2 కాలమ్స్, ఒకటి నేము, ఒకటి అడ్రస్, అది యాడ్ చేసుకుంటాను. యాడ్, ఇక్కడ నేమ్ అని టైప్ చేస్తానండి, నేమ్. రైట్, ఓకే. ఇంకోటి యాడ్ అడ్రస్, ADDRESS, అంతే. ఓకే, సో ఇప్పుడు 2 మాత్రమే ఉంటాయి. ఓకే అని క్లిక్ చేసాను అనుకోండి, చూడండి 2 మాత్రమే ఉన్నాయి. సపోజ్ ఇక్కడ నేమ్ రాయాలి. ఇప్పుడు మనం ఎవరికి పంపిస్తాం, అజయ్ అనే వ్యక్తి కోటిలో ఉన్నాడండి. ఓకే, అజయ్ అనే వ్యక్తి కోటి, అజయ్ అనేది నేమ్, కోటి అనేది అడ్రస్. ఓకే, సో మీరు అడ్రస్ పెద్దగా ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం అండి. నేను సింపుల్గా చేస్తున్నాను, దీన్ని కాంప్లికేట్ చేయదలుచుకోలేదు. ఓకే, సో న్యూ ఎంట్రీ అని అనుకోండి, నేను నెక్స్ట్ వస్తుంది. సో నేను 5 కాంటాక్ట్స్ 5గురికి పంపించాలనుకున్నా, 5 లిస్టు తయారు చేస్తాను. విజయ్, ఓకే, విజయ్ ఉప్పల్. ఓకే, ట్యాబ్ కూడా కొట్టచ్చండి న్యూ ఎంట్రీ బదులు. ఓకే, సో విజయ్, సురేష్,
సురేష్ తార్నాక, రైట్, ట్యాబ్, నరేష్, నరేష్ ఈసీఐఎల్, నెక్స్ట్ రవి, ఓకే రవి వచ్చేసి మళ్ళీ కోటి అని టైప్ చేస్తాను, కోటి, రైట్. సో ఓకే, ఇలా నేను ఒక అడ్రస్ అనేది క్రియేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అయిపోయింది కదా, సింపుల్, ఇక్కడ నుంచి సింపుల్గా ఉంటుందండి. ఇది ఒకటి నెక్స్ట్ ఉంది కదా, రైట్ యువర్ లెటర్. ఆల్రెడీ మనం లెటర్ అనేది టైప్ చేసాం కాబట్టి ఓకే, దాని పేరు అడుగుతుందండి, మనం సేవ్ చేయలేదు. క్లిక్ ఓకే అని క్లిక్ చేయగానే దానికి ఒక నేమ్ అడుగుతుంది చూడండి. ఓకే, సో అడ్రస్ అని ఆల్రెడీ ఉంది, సో అదే నేమ్ ఇస్తాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు క్రియేట్ చేసిన అడ్రస్ అని. సో మళ్ళీ నేను అడ్రస్ అని పేరు ఇస్తాను. ఓకే, సో అది రీప్లేస్ అయిపోతుంది, అడ్రస్, రైట్, అడ్రస్ సేవ్. ఓకే, ఎస్ ఐ వాంట్ టు రీప్లేస్, రైట్. ఓకే, సో రీప్లేస్ చేసేసాం. నెక్స్ట్ రైట్ యువర్ లెటర్, ఆల్రెడీ నేను రాసేసాను కాబట్టి ఓకే, ఇది ఒక ఓకే కొట్టేద్దాం, రైట్. సో నెక్స్ట్ రైట్ యువర్ లెటర్ క్లిక్ చేసేసాను, రైట్. సో ఇక్కడ నేను లెటర్ అనేది రాసేసాను. సో ఇప్పుడు నేను ఇన్సర్ట్ ఫీల్డ్స్ అనేది ఇన్సర్ట్ చేయాలి. చూడండి ఇక్కడ ఇన్సర్ట్ ఫీల్డ్స్ అని ఉంది ఆప్షన్. ఓకే, లేదా మోర్ ఐటమ్స్ ఉంది కదా, ఇక్కడ వెళ్ళినా సరే ఇక్కడ వెళ్ళినా సరే నేమ్, ఫస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, సో డియర్ నేమ్ అని రావాలి కదా. సో నేమ్ కింద ఏం రావాలి, అడ్రస్. ఓకే, సో దాని కింద నేను ఇక్కడ అడ్రస్ అని ఇన్సర్ట్ చేస్తాను. అంతేనండి, నేమ్, అడ్రస్. ఇప్పుడు నెక్స్ట్ అని కొడితే చూడండి ఎలా అయిపోతుంది. చూడండి ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ నేమ్, అడ్రస్ బై డిఫాల్ట్ వచ్చేసింది. బాగుంది కదా. సో ఇక్కడ చూడండి 5 రిసిప్టెంట్ 5 అంటే నేమ్, అడ్రస్ మాత్రం చేంజ్ అవుతుంది, మిగతా మ్యాటర్ మాత్రం సేమ్ ఉంటుంది. చూడండి రిసిప్టెంట్ 1 ఇది, రిసిప్టెంట్ 2 చూడండి, రిసిప్టెంట్ 3, రిసిప్టెంట్ 4 నరేష్ ఈసీఎల్, రిసిప్టెంట్ 5 రవి కోటి. చూడండి ఆటోమేటిక్గా మనకి 5 డిఫరెంట్ ఇన్విటేషన్ కార్డ్స్ ప్రిపేర్ అయిపోయాయి వేరు పేరు మీద. సో మ్యాటర్ ఒకటే, కాంటాక్ట్స్ అనేవి వేరుగా ఇచ్చాం కాబట్టి సో వేరు అడ్రస్ మీద డిఫరెంట్ కార్డ్స్ అనేవి ప్రిపేర్ అయిపోయాయి. బాగుంది కదండి. సో ఇందాక మనం ఎంఎస్ వర్డ్లో క్రియేట్ చేసింది ఎంఎస్ యాక్సెస్లో సేవ్ అవుతుందండి. సో అదే మనం ఎక్సెల్ కావాలనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎక్సెల్లో కాంటాక్ట్స్ అని నేను ఒక పేరు ఇచ్చాను, దీంట్లో కూడా ఉన్నాయి అడ్రస్. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి కూడా చూద్దాం మనం ఎక్సెల్. ఓకే, సో సింపుల్ అండి. మళ్ళీ మనం బ్యాక్ వెళ్దాం. ఓకే, బ్యాక్ వెళ్దాం, ప్రీవియస్. ఓకే, సో ఇక్కడ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ నేను డిలీట్ చేస్తున్నాను, అలాగే అడ్రస్ కూడా తీసేస్తున్నానండి. ఓకే, సో ఇంకొంచెం బ్యాక్ వెళ్దాం. ఓకే, సారీ. ఓకే, సో యూజ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసాం. సో ఇక్కడ సెలెక్ట్ రిసిపెంట్ ఉంది కదా చూడండి. ఓకే, సో యూజ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అని కానీ లేదా సెలెక్ట్ రిసిపెంట్ ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ నుంచి యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అని క్లిక్ చేశాను అనుకోండి, మళ్ళీ మనకు చూపిస్తుంది. సో నేను డెస్క్టాప్ అని సెలెక్ట్ చేసుకొని కాంటాక్ట్స్ ఉన్నాయి చూడండి, దీన్ని క్లిక్ చేసి ఓకే అంటాను. ఓకే, ఓపెన్ అంటాం. ఓకే, సో దీనిలో షీట్ 1 ఉంది. ఓకే, సో ఆటోమేటిక్గా మనకు అది తీసేసుకుంటాం. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈసారి నేను మళ్ళీ 2 ఫీల్డ్స్ ఉన్నాయి మనకు ఎక్సెల్లో కూడా చూడండి. ఒకటేమో నేము, అడ్రస్. ఆటోమేటిక్గా దానికి అర్థమైపోతుంది ఇది హెడ్డింగ్ అని, నేము అడ్రస్ అనేది తీసుకుంటుంది. సో చూడండి ఇన్సర్ట్ నేమ్, ఈసారి ఇన్సర్ట్ నేమ్, మళ్ళీ ఇన్సర్ట్ అడ్రస్, రైట్. సో నెక్స్ట్ సేమ్, మళ్ళీ నెక్స్ట్ చూడండి కోటి, అజయ్ కోటి, అందులో కూడా అజయ్ ఇచ్చానండి నేను, అందుకోసం అలానే వచ్చింది. లాస్ట్ రవి ఈసీఎల్ చూడండి, రవి ఈసీఎల్, సురేష్ కుప్పల్, ఇవి ఉంటాయి చూడండి. విజయ్ కాచిగూడ, నెక్స్ట్ విజయ్ కాచిగూడ చూడండి. సో ఇలా మెయిల్ మర్జ్ అనేది మనకి ఎక్సెల్ ద్వారా కానీ యాక్సెస్ ద్వారా కానీ కూడా యూజ్ చేసి మనం చేసుకోవచ్చు. యాక్సెస్ అయితే డైరెక్ట్ మనం ఇందులో క్రియేట్ చేయొచ్చు, యాక్సెస్ ఫైల్ ఉందనుకోండి దాన్ని కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేయొచ్చు. బాగుంది కదండి. సో ఇలా మనం ఒకే కంటెంట్ని డిఫరెంట్ అడ్రస్కి మెయిల్ మర్జ్ ద్వారా సెండ్ చేయొచ్చు. సో ఇదండి మెయిల్ మర్జ్ ఒక స్పెషాలిటీ. సో దీన్ని మళ్ళీ మీరు సపరేట్ ఇండివిజువల్గా కూడా మీరు టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూడండి ఫినిష్ మెర్జ్. సో దీన్ని ఎడిట్ ఇండివిజువల్ లేదా ప్రింట్ డాక్యుమెంట్స్ లేదా సెండ్ మెయిల్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇండివిజువల్గా డాక్యుమెంట్ ప్రింట్ చేసుకోవచ్చు లేదా సెండ్ మెయిల్ కూడా చేసుకోవచ్చు. మీకు అవుట్లుక్ బాక్స్ ఉంటే మీరు సెండ్ మెయిల్ కూడా చేసుకోవచ్చు. బాగుంది కదండి. సో ఇదండి మెయిల్ మర్జ్.